ఇద్దరిది ఒకే పాట ఒకే బాట. ఒకే పాట పాడుతున్న వైసీపీ, బీఆర్ఎస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అలా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాగే. వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య మంచి సత్సంబంధాలున్న సంగతి తెలిసింది. అందుకే ఇటీవల ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ గెలుస్తారని కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ బల్లగుద్ది చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాలు వారిద్దరిని మైండ్ బ్లాక్ అయ్యేలా వచ్చాయి. ఇక అంతకుముందు అంటే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారంలోకి వస్తారని వైసీపీ నేతలు కూడా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నేతలకు దిమ్మ తిరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ ఫలితాన్ని జీర్ణించుకోలేని అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం సోషల్ మీడియాలో కూడా మర్యాదపూర్వకంగానైనా అభినందనలు తెలుపుకోవడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఇద్దరు దోస్తులు వైఎస్ జగన్, కేసీఆర్ ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు. జగన్కి అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా దక్కినా దాన్ని పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు, మరికొందరు క్యూలో ఉన్నారు. కాగా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో, ఎక్కడ వైఫల్యం చెందామో విశ్లేషణ, స్వీయ పరిశీలన చేసుకోకుండా అటు జగన్, ఇటు కేసీఆర్ వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు. అలాగే ఆంధ్రలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. అయితే వచ్చే ఎన్నికల్లో తామే గెలుస్తామని టీడీపీ నేతల సంగతి చూస్తామంటూ వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పరామర్శించడానికి గుంటూరులోని జైలుకు వెళ్లిన వైఎస్ జగన్ ఈ మేరకు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలకు ఇదే మాదిరిగా జైల్లో వేస్తామన్నారు. టీడీపీ నేతలను వేయడానికి జైలు కూడా సరిపోని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇక తెలంగాణలో మాత్రం జగన్ మిత్రుడు కేసీఆర్, పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈసారి తామే అధికారంలోకి వస్తామని, కాంగ్రెస్ నేతల సంగతి చెప్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరిన అరకపూడి గాంధీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి రెచ్చిపోయారు. తాము అధికారంలోకి వస్తామని, అప్పుడు తానేంటో అరకపూడి గాంధీకి రుచి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఒకే పాట పాడుతున్నాయి. ఆ పార్టీలు చెప్పుకున్నట్లు తాము ఇన్ని పథకాలు అమలు చేసినా ప్రజలెందుకు ఘోరంగా ఓడించారో తెలుసుకోకుండా ఇంకా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, వైసీపీలు తాము అధికారంలోకి వస్తే మీ కాంగ్రెస్, టీడీపీ సంగతి చూస్తామని హెచ్చరిస్తే మరి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తూ కూర్చుంటాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగూ బీఆర్ఎస్, వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై పగ తీర్చుకుంటాయి కాబట్టి వాళ్ళ సంగతి ఇప్పుడే చూస్తే పోలా అని చంద్రబాబు, రేవంత్ రెడ్డి అనుకుంటే వైసీపీ, బీఆర్ఎస్ నేతల గతి ఏం కాను అని అంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.